జై శ్రీరామ్. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పటికీ చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. దాన్ని సైంటిఫిక్గా ఏమన్నా చెప్పగలరా మాకు అర్థమయ్యే విధంగా? సరే, ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను, చాలామందికి తేలిగ్గా అర్థం కావచ్చు ఇది అర్థం చేసుకుంటే. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అర్థం చేసుకోవాలంటే మన కంటికి కనపడే విషయం కాదు ఇది. అందుకే జనాలకి కన్ఫ్యూజన్. ఒక ఆర్గనైజేషన్ ఉందనుకుందాం, ఒక పెద్ద ఆర్గనైజేషన్, థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అక్కడ ప్రతి ఆర్గనైజేషన్కి ఒక కల్చర్ ఉంటుంది. కల్చర్ అక్కడ రాసి ఉండదు బోర్డు మీద. కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ ఇటువంటివి రాస్తారు, కానీ కల్చర్ ఇది ఇక్కడ ఇలా ఉందని ఎవరు రాయరు. అంటే పీపుల్ అర్థం చేసుకుంటారు ఆ కల్చర్ ఇలా ఉందని. అదేవిధంగా ఆ ఆర్గనైజేషన్కి ఒక కల్చర్ ఉంది. ఏంటి ఆ కల్చరు అంటే పేపర్ వర్కు, ఫైలింగ్ వర్కు, ఫార్మలైజేషన్, ఎక్కువ ఫార్మల్గా ఉండడం, ఇటువంటివి ఆ కల్చర్లో పార్ట్. దానికి వాల్యూ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఆర్గనైజేషన్లో. ఇది కల్చర్. ఎంప్లాయీస్ అందరూ పనిచేస్తూ ఉంటారు. చాలామందికి ఆ కల్చర్ గురించి తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలియక్కర్లేదు, ఆ రూల్స్ ఫాలో అయితే వాళ్ళకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ప్రమోషన్ రావాలి, దానికైతే రూల్ ఉంటుంది. ఆ రూల్ ఫుల్ఫిల్ అయిన వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. శాలరీ అందరికీ సమానంగా వస్తుంది. అసలు కల్చర్ ఒకటి ఉంటుంది అని తెలిసిన వాడికి తెలియని వాడికి శాలరీస్ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ఒక ఎంప్లాయీ సుబ్బారావు అనుకుందాం. ఈ సుబ్బారావు అనే ఎంప్లాయీ వేరే కంపెనీ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాడు. ఇతనికి చాలా ఇన్ఫార్మల్గా పర్సన్ టు పర్సన్, అంటే జెన్యూన్ అనిపించింది అనుకోండి కేసు, అతనికి ఒక నిర్ణయం ఇవ్వడం. లేదు, ఇంకొక అతను జెన్యూన్గా లేదు, అతనికి కొంచెం ఆ నిర్ణయాన్ని కొంచెం టఫ్గా ఉంచడం. ఇతనికి ఉన్నటువంటి అలవాటు, ఇతని డీలింగ్ విత్ ద పీపుల్. అటువంటి కల్చర్లో పనిచేసి వచ్చాడు, ఈ కంపెనీకి వచ్చాడు. ఈ కంపెనీ ఎలాగా ఇందాక చెప్పుకున్నాం, రూల్ బేస్డ్ ఉంటుంది, ఎప్పుడు కూడా ఫార్మల్గా ఉంటుంది. ప్రతిదానికి ఫైలింగ్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ఫైల్ మెయింటైన్ చేయాలి, రికార్డ్ మెయింటైన్ చేయాలి. ప్రతిదానికి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక ప్రూఫ్, ఇలాంటివన్నీ ఉండాలి అక్కడ కల్చర్. ఇతను కొంచెం ఇన్ఫార్మల్గా ఉంటాడు కాబట్టి ఇతని నిర్ణయాలు, పీపుల్ డీలింగ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ప్రతిసారి కూడా నువ్వు అలా ఎందుకు చేసావు, దీని బేస్ ఏంటి, అతనికి అటువంటి ఇది ఎందుకు ఇచ్చావు నువ్వు, దీనికి ప్రూఫ్ ఏంటి, ఫైలింగ్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అస్తమానం పడుతుంది. ఇతనికి ఈ కల్చర్లో ఇతని మెంటాలిటీకి, ఇతని స్టైల్ ఆఫ్ వర్కింగ్కి చాలా ఇబ్బందిగా ఉంది. అంటే కొంచెం ఎదురీతిగా ఉంది. ఈ కల్చర్లో నేను ఫిట్ అవ్వలేనేమో అనుకుంటూ ఉంటాడు. ఈ కల్చర్లో అతను ర్యాపిడ్గా ఎదగలేడు. సరే, ఇంకొక వ్యక్తి శ్రీనివాసరావు. ఈ శ్రీనివాసరావు ర్యాపిడ్గా ఎదగాలనుకున్నాడు. సుబ్బారావు లాగే అతను కూడా జాయిన్ అయ్యాడు. కానీ అతను ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటి, నేను ఏం చేస్తే నాకు గుర్తింపు వస్తుంది, నేను ఇక్కడ ఎదుగుతాను బాగా అని కొద్దిగా ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని అర్థం చేసుకున్నాడు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటంటే బాగా బ్యూరోక్రటిక్గా ఉంటుంది, ప్రతిదీ ఫైలింగ్ వర్క్ చేస్తారు, ప్రతి దానికి ఒక ప్రూఫ్ ఉండాలి. ఇటువంటి కల్చర్ని అర్థం చేసుకుని ఇతను ఆ విధంగా చేయడం ప్రారంభం చేశాడు. దీన్ని ఇంకా బ్రహ్మాండంగా చేశాడు. ఒక ఫైల్ చేయడమే కాకుండా ఫైల్ ఇంకా స్మార్ట్గా, ఆ ఫైల్ చూడగానే కూడా ఏది ఎక్కడ ఉండే విధంగా దానికి ఏదో లీవ్స్ అతికించి చూడగానే ఇంకా ఆ ఫైల్ తిరిగేటప్పుడు ఇయర్ వైజ్ చూడగానే ఆ ఇయర్కి వెళ్ళిపోయే విధంగా ఇంకా స్మార్ట్గా చేశాడు. ఇతను మంచి ఇంప్రెషన్ పొందాడు మన టాప్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి. శ్రీనివాసరావు పొందిన తర్వాత ఖచ్చితంగా ఇతనికి ఒక గుర్తింపు, ఒక గౌరవం, లేకపోతే ఒక ప్రమోషన్ అన్నీ అందుతున్నాయి. ఇప్పుడు శ్రీనివాసరావు అంచెలంచెలుగా ఈ ఆర్గనైజేషన్లో ఎదుగుతూ ఉంటాడు. ఇప్పుడు సుబ్బారావు ఏం చేస్తాడు, సుబ్బారావు ఎదురెత్తున్నాడు. అంటే అతనికి ఈ ఆర్గనైజేషన్ కల్చర్కి, అతని యొక్క పర్సనాలిటీకి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఇతను అంత ఈజీగా ఎదగలేడు. వీలైతే ఇంకా క్విట్ చేస్తాడు, అంతే, వేరే చోటుకి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు ఈ చిన్న స్టోరీలోంచి మనకు లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించినటువంటి విషయాలు అన్నీ అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా కల్చర్ ఒకటి ఉంటుంది మన కంపెనీలో ఉన్నట్టే ఈ యూనివర్స్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొన్ని లాస్ ఉన్నాయి. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నవాడు వాడి కోరికల్ని, గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాడు. అర్థం చేసుకోలేనివాడు మన సుబ్బారావు లాగా ఎదురెత్తూ ఉంటాడు. కన్సెప్ట్కి అర్థం కాదు, రిజల్ట్ ఎలాగూ పొందలేడు. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అని ఉంటుందో లేదో, ఎలా పనిచేస్తుందో, ఇన్ని ప్రశ్నలతో వెనకబడ్డం కంటే యూ ట్రస్ట్ ద ప్రాసెస్ అంటున్నా. ప్రాసెస్ని నమ్మండి, రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది కదా. మనకు అల్టిమేట్ రిజల్ట్ కావాలి కదా, అది నేను చెప్తున్నా. కాబట్టి కొంతమందికి ఏమండి, చాలా మంది సక్సెస్ అవుతూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్
క్లాసులకు అటెండ్ అయ్యి ఈ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకొని వాళ్ళు సక్సెస్ అయ్యారా చెప్పండి అంటే అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఇందాక చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళు శాలరీస్ వాళ్ళకి వస్తున్నాయి. కల్చర్ ఎలా ఉంటుందని తెలిసినా తెలియకపోయినా వాళ్ళ శాలరీ వాళ్ళకి వస్తుంది. రెండోది రూల్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. సీనియారిటీ ఉంటే ప్రమోషన్ వస్తే ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్కు ఇంక్రిమెంట్ వస్తుంది. ఇవన్నీ కూడా రూల్ బేస్ జరిగిపోతూ ఉంటాయి ఆ కంపెనీ ఉన్నటువంటి పాలసీస్ బట్టి. కానీ అవి కాకుండా మనం కింద నుంచి ఏదో సాధించాలి ఎదగాలి అనుకున్న వాడికి ఈ కల్చర్ని అర్థం చేసుకుంటే బ్రహ్మాండంగా వాడి స్థాయికి ఆ రూల్ కంటే ఎక్కువగా వీడు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఎంతైతే ఉందో అది పొందడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం అక్కర్లా. అంతకంటే ఎక్కువైతే సాధించాలనుకున్న వాడికి కొన్ని టెక్నిక్స్ అవసరం. అది లా ఆఫ్ అట్రాక్షన్. దాని గురించి కొద్దిగా ఆలోచన చేసి ఆ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకొని వాడు ప్రాక్టీస్ చేస్తే ఆడి లైఫ్లో సక్సెస్ వస్తుంది. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ని సైంటిఫిక్గానే అర్థం చేసుకోండి. అంటే కనపడదు, మేము చూపించలేం, అంతకుమించి ఏం చేయలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వండి, హ్యాపీనెస్ ఫీల్ అవ్వండి, కంపాషన్ ఫీల్ అవ్వండి. ఒక 1 వీక్ ట్రై చేయండి టెస్ట్. కంటిన్యూస్గా హ్యాపీనెస్ ఫీల్ అవ్వండి ఫర్ నో రీజన్. కారణం లేదు, యూఆర్ వెరీ హ్యాపీ. కారణం అయితే లేదు. ఒక కారణం కోసం పెట్టుకోకండి. ఈరోజు మరి ఎలాగ ఉండి ఫీలింగ్ అంటే మీరు బర్త్డే రోజు ఎలా హ్యాపీగా ఉంటారు? బర్త్డే రోజు హ్యాపీగా ఉండట్లా? ఎందుకు ఉంటున్నారు? యూ డిసైడెడ్ టు బి హ్యాపీ, యూ చూస్ టు బి హ్యాపీ. అలాగే ప్రతిరోజు వారం రోజులు నేను ఈరోజు సంతోషంగా ఉంటాను అని డిసైడ్ అవ్వండి, ఆ రోజు సంతోషంగా ఉంటారు. ఈరోజు నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. ప్రతి ఒక్కరికి నా జీవితంలో ఈరోజు నాకు పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టారు ఒకరు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళకి వ్యక్తి చెప్పగల, మీరు థ్యాంక్స్ ఫీల్ అవ్వండి మనసులో. నువ్వు తిన్నటువంటి టిఫిన్ వెనకాల కొన్ని వందల మంది పనిచేసి ఉండొచ్చు. కొంతమంది రైతులు కావచ్చు, కొంతమంది బిజినెస్ పీపుల్ కావచ్చు. ఎంతమంది ఉంటే ఈరోజు నీకు టిఫిన్ తినగలిగావు. వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకో. మధ్యాహ్నం భోజనం చేసావు, థ్యాంక్స్ చెప్పు. వర్క్ ప్లేస్లో నీకు ఎన్నో ఫేవర్లు అంది ఉంటాయి, నీ కింద వాళ్ళు పని చేసి ఉండొచ్చు, ఒకసారి థ్యాంక్స్ చెప్పుకో. ఈ ప్రకృతికి ఒకసారి థ్యాంక్స్ చెప్పు. కాబట్టి థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఈ వందల కొద్దీ ఉన్నాయి విషయాలు ఇక్కడ. నీకున్నటువంటి బండికి, ఇంటికి, కార్కి థ్యాంక్స్ చెప్పు. మీ ఇంట్లో వ్యక్తులకి థ్యాంక్స్ చెప్పు. ఎన్ని ఉంటాయి థ్యాంక్స్ చెప్పడానికి. నువ్వు చదువుకున్న చదువుకు ఒకసారి థ్యాంక్స్ చెప్పు. ఆ చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకి, ప్రొఫెసర్లకి, ఆ యూనివర్సిటీకి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోరాదు. ఎన్ని చెప్పచ్చు థ్యాంక్స్? ఈ విధంగా ప్రతిరోజు వారం వరకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ర్యాండమ్గా కనీసం ఒక 5 థ్యాంక్స్ చెప్పడం, తెల్లవారి హ్యాపీగా ఉండాలనుకోవడం, వీలైతే ఎవరికైనా సహాయం చేయడం, కంపాషన్. ఈ 3 వారం రోజులు మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వారంలో మీకు జరిగే పనులు ఎలా ఉంటాయి చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే మనం ఆర్గనైజేషన్ కల్చర్ని అర్థం చేసుకుంటే మనకు ఎలా సవ్యంగా, మనకు ఎలా అనుకూలంగా జరుగుతూ ఉంటాయి పనులు అనే దానికి ఇదే కల్చర్ అంటే ఇదే. ఇక్కడ మనం కంపాషను, హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్ ఇవి ప్రాక్టీస్ చేసినప్పుడు చుట్టూ మనకు వచ్చే ఫేవర్స్ చూడండి. మీ బాస్ మీ విషయంలో ఎలా స్పందిస్తాడు చూడండి, మీ క్లయింట్స్ మీ విషయంలో ఎలా స్పందిస్తారు చూడండి. కాబట్టి మీ బిజినెస్ ఎలా గ్రో అవుతుందో చూడండి. ఒకసారి వారం రోజులు టెస్ట్ చేసి సైంటిఫిక్గా అప్పుడు మనం డిసైడ్ అవ్వాలి ఇది ఎంతవరకు పనిచేస్తుంది ఏంటని. కాబట్టి ట్రై చేయండి, టెస్ట్ చేయండి. కానీ టెస్ట్ చేస్తున్నంతసేపు ప్రాసెస్ నమ్మి చేయండి. ప్రాసెస్ నమ్మాలి, నమ్ముతూ చేయండి. వారం రోజులు మీకు రిజల్ట్ కనపడలేదనుకోండి, మీకు ఫేవర్గా ఏది జరగట్లేదనుకోండి, మానేయండి. హ్యాపీ మీ లైఫ్ మీరు ఎలా ఉంటారో అనండి. కాబట్టి ట్రై చేయండి, నమ్మండి. టెస్ట్ చేసిన తర్వాతే ఒక కంక్లూజన్కు రండి. స్వస్తి.